హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ సిసిఎంబిలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. కేవలం 10వ తరగతి ఐటీఐ లేదా డిగ్రీ అర్హతతో పోస్టులు ఉన్నాయి. నెలకు 90,000 వరకు జీతం పొందే అవకాశం పోస్టును బట్టి ఉంటుంది. ఇందులో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి అర్హతలు, జీతం, పరీక్ష విధానం మరియు దరఖాస్తు చేసుకునే విధానాన్ని క్లియర్గా మీకోసం వివరించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 23, 2026. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు చూసుకుంటే జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. అర్హత చూసుకుంటే 10th క్లాస్, ఐటీఐ, డిగ్రీ, బీఈ, బీటెక్ చేసిన వారందరూ కూడా అర్హులు. క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసి నెలకు 39,000 రూపాయల నుండి 90,000 వరకు ఉంటుంది సుమారుగా. ఉద్యోగం వచ్చేసి ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇక మనం నెల జీతం చూసుకుంటే టెక్నీషియన్ లెవెల్ 2 వారికి చూసుకుంటే 39,595 సుమారుగా ఉండొచ్చు అని చెప్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ వారికి లెవెల్ 6 వారికి 72,240 రూపాయలు సుమారుగా ఉండొచ్చు. టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ 7 వారికి 90,100 వరకు సుమారుగా ఉండొచ్చు. దానితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సెస్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నీషియన్ 1కి వచ్చేసి ఇది 10th స్టాండర్డ్ 55% మార్క్స్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉత్తీర్ణులు అయిన వారందరూ కూడా ఈ పోస్టులకు అర్హులు. దానితో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్, వెల్డర్, కార్పెంటర్ ఎక్సెట్రా లాంటి పోస్టులకి ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 2 years ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసి ఉండాలి. లేదా 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ట్రేడ్లో ఉన్న వారందరూ కూడా ఈ జాబ్లకి అర్హులు. ఇక విద్యా అర్హతలు వచ్చేసి అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ పోస్టులకు చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ వారికి బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ వచ్చేసి బాటనీ, జువాలజీ, బయోటెక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్లలో సబ్జెక్ట్స్లో వాళ్ళు చేసి ఉండాలి. ప్లస్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి ఎంఎస్సి, బీఈ, బీటెక్లో 55% మార్క్స్ ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ టు ఎంఎస్సి, బీఈ, బీటెక్ డిగ్రీస్ తోటి పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ పోస్ట్ కోడ్ని బట్టి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే యాజ్ ఆన్ డేట్ కింద 23rd of February 2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వారికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years ఆఫ్ ఉండాలి. అండ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీ వారికి 3 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి చాలా సింపుల్గా ఉంది. మొదటగా ట్రేడ్ టెస్ట్ జరుగుతుంది. ఇది ఒక స్కిల్ టెస్ట్ అండి. ఈ పరీక్ష అనేది జరుగుతుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మటుకే. దీంతో వారిని సెలక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి స్టెప్ 2లో రిటర్న్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇది ఒక కాంపిటేటివ్ మెరిట్ బేస్డ్ టెస్ట్. తుది ఎంపిక ఈ మార్కుల ఆధారంగానే జరుగుతుందని చెప్తున్నారు. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అది 50 questions ఉంటాయి, 100 marks ఉంటాయి. దీంట్లో నో నెగిటివ్ మార్క్స్ అండి. పేపర్ 2కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. 50 questions ఉంటాయి, 150 marks ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1 ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్స్కి కాన్ఫిడెంట్ లేకుంటే దాన్ని క్లిక్ చేయకుండా వదిలేయడం చాలా బెటర్ అండి. పేపర్ 3కి వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద టెస్ట్ ఉంటుంది. 50 questions ఉంటాయి, 150 marks ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ 1 కింద ఉంది. పేపర్ 2 and 3 ఆర్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ పేపర్ 1 ఇస్ క్లియర్డ్. పేపర్ 1 క్లియర్ చేసిన వారికి పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది కరెక్షన్ జరుగుతుంది. పేపర్ 1లో పాస్ కాని వారికి పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నా తీసుకోవాలని చెప్తున్నారు. ఉద్యోగ ప్రదేశం వచ్చేసి లొకేషన్ చూసుకుంటే పోస్టింగ్ లొకేషన్ సిఎస్ఐఆర్ సిసిఎంబి హైదరాబాద్, తెలంగాణలో జరుగుతుంది. హైదరాబాద్లో జాబ్ టైప్ వచ్చేసి ఇది ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్. ప్రారంభంలో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు తీసుకుంటే 500 రూపీస్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ వారికి, పీడబ్ల్యూడి, సర్వీస్ మెన్లకి ఎటువంటి ఫీజు లేదు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ కెన్ బి ఓన్లీ హ్యాపెన్ త్రూ ఆన్లైన్ పేమెంట్ అండి. ఎస్బీఐ కరెక్ట్ ద్వారానే చేయాలని కోరుకుంటున్నారు. దరఖాస్తు విధానం వచ్చేసి 2 దశల జరుగుతుందండి. ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్సైట్లో ccmb.res.inకి వెళ్ళండి. ఈ యొక్క లింక్ను నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకొని మన దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి ఆఫ్లైన్, వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. షుడ్ నాట్ మిస్ దిస్ థింగ్. ప్రింట్ తీసుకుని అప్లికేషన్పై సంతకం చేసి సర్టిఫికేట్ జత చేసి పోస్ట్ ద్వారా పంపించాలి. హార్డ్ కాపీ పంపకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి, తప్పనిసరిగా పంపించాలి. ఇక హార్డ్ కాపీ ఎక్కడికి పంపించాలి అంటే చిరునామా వచ్చేసి రిక్రూట్మెంట్ సెక్షన్, CSIR సెంటర్ ఫర్ సెల్లార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి పంపించాలి. ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 5,07,7 తెలంగాణకి. ముఖ్యమైన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ టు మార్క్ ఇన్ అవర్ క్యాలెండర్ ఈస్ ఆన్లైన్ ప్రారంభం అప్లికేషన్స్ అనేది 27th of January స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 23rd of February 2026కి. అండ్ హార్డ్ కాపీ చివరి తేదీ చేరవలసిన తేదీ వచ్చేసి March 2nd, 2026 వరకు చేరుకోవాలి. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ, జాబ్ ఆస్పిరెంట్స్కి, అప్లికెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. పూర్తి నోటిఫికేషన్ PDF లింక్ని మీకోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అప్లికెంట్స్ అందరికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని ఖచ్చితంగా చదవండి, క్లియర్గా చదవండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.